మీద ఉన్నందుకు. ఎందుకంటే ఒక పక్క ఆరోగ్యంతో పాటు నిజంగా నాకు ఫీవర్ అండి. అయినా సరే జిమ్ చేస్తున్నాను. మరి ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మీద ఆరోగ్యం. ఎందుకంటే నేను ఒక చిన్న విషయం పంచుకోవాలి. నేను లాస్ట్ వన్ డే ఈరోజు శనివారం కదండీ! గురువారం. ఓకే. గురువారం లైట్‌గా చలేస్తుంది. మరి బాడీ అయితే బానే ఉంది. శుక్రవారం కూడా 101 ఫీవర్ వచ్చిందండి. నా బాడీ అసల ఎలా ఉందో అలాగే ఉంది పికప్‌లో. అసలు నీరసం, అలసట ఏమీ లేదు. కానీ ఇంట్లో ఫోర్స్ వల్ల ఒక ఇంజెక్షన్ చేయించుకున్నాను. టాబ్లెట్స్ వేసుకున్నాక నిజంగానండి టాబ్లెట్స్ వేసుకున్నాక, ఇంజెక్ట్ చేసుకున్నాక చాలా షివర్ అయిపోయింది బాడీ. తిమ్మిరెక్కిపోయి మైకంలోకెళ్ళిపోయాను. ఎవరు పిలిచినా నాకు అసలు నా మైండ్‌కి తడతలేదు. ఏదో ఎవరో ఆల్కహాల్ తాగిన వ్యక్తి ఎలా అవుతూ ఉంటారో అలా అయింది. నేను అనుకున్నాను అనవసరంగా ఇంజెక్షన్ చేయించుకో ఎందుకంటే నాకు ఇమ్యూనిటీ పవర్ బావుంది కాబట్టి నాకేమి అనిపించలేదండి. ఒక చలి లైట్‌గా చలేస్తుంది తప్ప 101 ఫీవర్‌లా నాకు బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ బానే ఉన్నాయి. ఎప్పుడైతే ఇంజెక్షన్ చేసుకుని ఆ టాబ్లెట్స్ ఏసుకున్నానో, నా కంట్రోల్ తప్పిపోయింది. నేను వెళ్లి హాస్పిటల్‌కి వెళ్లి మళ్ళీ అడిగితే ఆ టాబ్లెట్స్ ఇచ్చినవి 2 మానేయండి. కనవ జ్వరం టాబ్లెట్‌లు ఏసుకో అని చెప్పి ఆయన టాబ్లెట్ తగ్గించడం జరిగింది. నేను ఆ టాబ్లెట్‌లు కూడా వేసుకోలేదు. మానేశానండి ఇంకా. ఇప్పుడైతే బానే ఉంది. ఒక గొంతుకు కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది కలిగితే కొంచెం క్షమించండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్క్రీన్ షేర్ చేస్తా సార్ ఒకసారి రాకపోతే చెప్పండి. ఓకే సార్, వచ్చింది సార్. ఓకే. ఓకే రైట్. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. నిజంగా వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. ఓ పక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ కాకుండా మన బాడీ బయట కనిపించే ఇమ్యూనిటీ పవర్ అంటే మనకి కార్ అని చెప్పుకోవాలి. ఆ కార్‌లో తిరగడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రీసెంట్‌గా నేను యాక్చువల్‌గా కార్ వచ్చాక నా ఫస్ట్ ట్రిప్ అమలాపురం వెళ్ళానండి మీటింగ్‌కి. నెక్స్ట్ తిరుపతి వెళ్ళాను. లాస్ట్ వైజాగ్ వెళ్ళాను. కార్ నేర్చుకున్న 25 డేస్‌లో నేను లాంగ్ వెళ్ళడం జరిగింది. అంటే 3 టిప్స్ ఎవరి సాయం లేకుండా నేనే సొంతంగా. అంటే ఒకప్పుడు కారు ఎలా తీయాలని ఒక స్టేజ్ నుంచి అసలు కారు తీయడమనే రాదు. ఎందుకంటే మార్టేర్‌లో కారు ఓపెనింగ్ సెరమనీకి కారు తీయమని వన్ ఆఫ్ ది లీడర్ నరసింహ గారు కారు తీయమన్నారు. ఆ రోజు నాకు కారు తీయడం రాదు. పర్లేదు తీయండి అన్నా సరే తీయలేదు. ఆ కారు తీ తీ తీసిన రోజున కానించి 7 డేస్‌లో నేను కారు నేర్చుకున్నాను. ఈ రోజు లాంగ్ ట్రిప్స్ కూడా వెళ్ళిపోతున్నాను. అంటే నా మైండ్‌లో ఏమనిపించేదంటే నేను కారు షోరూమ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు నేను ఈ కారు తీయగలనా అని అనిపించేది మైండ్‌లో. ఎందుకంటే కారు చూస్తే చాలా పెద్దగా అనిపించిద్ది. ఎప్పుడు నేను తీయలేదు. ఎప్పుడు కారు ఎక్కడమే తప్ప కారు నడపడం జరగలేదు కాబట్టి. అంటే నా మైండ్ అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో నడుస్తుంది. అంటే డౌట్‌ఫుల్ చేయగలనా లేదా? చెయ్యాలి. ఎప్పుడైతే ఒక్కసారి కారెక్కి స్టీరింగ్ మీద కూర్చున్నాక మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ వచ్చింది. 7 డేస్‌లో నేను నేర్చుకోవడం జరిగింది. అంటే నా మైండ్ సెట్‌ని మెల్లమెల్లగా మార్చుకుంటూ ఒక పాజిటివ్ థింకింగ్‌లోకొచ్చాక నేను చేయగలను, నేను చేశాను అనే ఒక ఫీలింగ్‌లో నేను ఉండడం వల్ల ఈరోజు నా సింగిల్ డ్రైవ్‌లతో నేను ఎంత దూరమైనా వెళ్ళిపోగలుగుతున్నాను. ఎందుకంటే నాతో ఎక్కినోళ్ళు కూడా మీరు 20 రోజుల్లో నేర్చుకున్న కార్‌లా తోలతలేదని చాలా మంది నాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి మనకు కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్‌గా మనం ఎందుకంటే నేను ఎళ్ళే రేంజ్ కూడా 120-130లో వెళ్ళానండి వైజాగ్. మరి నేనే వెళ్ళానా అనే ఒక ఫీలింగ్ నాలో వచ్చేలాగా నా మైండ్ సెట్ నేను క్రియేట్ చేసింది. దానికి కారణం కేవలం మైండ్ సెట్టే. ఎందుకంటే మనం ఇందులోనా సరే, మనం బయటైనా సరే, ఇప్పుడు సపోజ్ వెస్టేజ్‌లో ఉన్నాం. మనం ఒక మైండ్ సెట్‌తో వస్తాం. ఆ మైండ్ సెట్ మనం సరిగ్గా రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకోండి. మన మైండ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్ అంటే మనకి చాలా థాట్స్ వస్తా ఉంటాయి. ఏంటి ఇది అందరి చేత అనిపించుకోవడం, అందరికీ చెప్పడం ఇలా మళ్ళీ ఎవరో వచ్చి ఏంట్రా నీ వల్ల అవుతది ఎందుకురా నీకెందుకు ఇయన్నీ జాబ్ చేసుకోవచ్చు కదరా! ఇలా డిఫరెంట్ నెగెటివ్ థింకింగ్స్‌తో మనకి చెడగొడతా ఉంటారు. ఎప్పుడైతే మీ మైండ్ మీరు స్ట్రాంగ్‌గా పెట్టారో ఇటువంటి మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. పాజిటివ్ థింకింగ్ పర్సన్స్ చూస్తున్నారో మీకు ఆటోమేటిక్‌గా మీ మైండ్ కూడా స్ట్రాంగ్‌గా డెవలప్ అవుతది. ఎందుకంటే నేను చూసాను, వచ్చాను, సాధించాను. ఎందుకంటే నాకు అటువంటివి వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు మీటింగ్‌కి క్రమం తప్పకుండా అటెండ్ అవుతున్నారో, అటెండ్ చేయించుకుంటున్నారో అప్పుడే మీ సక్సెస్ అనేది మీలో ఉంటుంది. లేదంటే మీలో ఉండదది పక్క వాళ్ళలో ఉంటది. అంటే ఎవరైతే మీటింగ్స్‌కొచ్చి జూమ్‌కి కూడా ఫాలో అప్ చేసుకుంటున్నారో. ఎందుకంటే యాజ్ రైట్
ఈ రోజు కొత్త వాళ్ళని తీసుకురావాలంటే మాటలు కాదు. ఎందుకంటే మన ప్లాట్ఫామ్ ప్రతి వీధికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ రోజు ఒక్క నిమిషానికి 6 జాయిన్ అవుతారంటే ఒక మాటలు కాదు. ఈ రోజు మనం జూమ్ చేసే లోపు ఎంతమంది జాయిన్ అవుతారనేది మీకే అర్థం అవ్వాలి. మరి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వీక్ నుంచి జూమ్ ఏదైతే మీటింగ్ ఉందో స్ట్రెంత్ పెంచుకోవాలి. మీరు ఫాలోఅప్ చేస్తున్నారా లేదా అనేది మీ మైండ్ సెట్ కి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిందే. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సెషన్ లోకి వెళ్దాం. నేను లాస్ట్ టైం సిఎన్టీ చేయడం జరిగింది. సిఎన్టీలో ఓన్లీ సప్లిమెంట్ చెప్పడం జరిగింది. అంతకు ముందు నేను అగ్రికల్చర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సీజన్ లో. మరి మనకి ఇంకా మిగిలిన ఏముందంటే హెల్త్ ఫుడ్, హోమ్, వారల్ కేర్, పర్సనల్ కేర్ ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనం హెల్త్ కేర్ అవగొట్టాం, అగ్రికల్చర్ అవగొట్టాం. ఇప్పుడు హెల్త్ ఫుడ్, హోమ్, వారల్ కేర్. ఒక మీటింగ్ మనం విన్నప్పుడు కానీ, ఒక మీటింగ్ లో మనం నేర్చుకున్నది కానీ, మనం బయటికి వెళ్ళి ఎలా మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం ఆ వర్డ్స్ ని, మనం చెప్పే విధానం అవతల వాళ్ళు మోటివేట్ అవుతే గానీ మన దాంట్లో జాయిన్ అవ్వరు. ఎందుకంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ వెస్టేజ్ అండ్ అవుట్ సైడ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ లో నడిచేవి డిఫరెన్స్ తెలియాలి, అవగాహన కల్పించాలి. అసలు వాటి వల్ల వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, వాటి వల్ల దుష్ప్రయోగాలు ఏంటి, మనం వాడటం వల్ల ప్రయోజనాలు ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుని మనం అవతల వాళ్ళకి చెప్పగలిగితేనే మన బిజినెస్ ఎదురుకు వెళ్తుంది. అది కొత్త వారైనా సరే, పాత వారైనా సరే. ఇప్పటికి నేను అనుకుంటున్నాను బ్రాంచ్ డైరెక్టర్ 1-to-1 చేయడం కూడా నిజంగా చాలా వందలో ఖచ్చితంగా ఒక 20-30 మంది చేయలేకపోతున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 30 మందే కదా, 50 మంది పైనే ఉన్నారో తెలిసి 1-to-1 కూడా క్లారిటీగా క్లియర్ గా అవతల వాళ్ళతో మాట్లాడే విధానం. అవతల నుంచి ఒక బాణం వచ్చిందంటే ఆ బాణం విడిపోయేలా ఉండాలి. అంటే సమాధానం అలా ఉండాలి మనం చెప్పే సమాధానం. మరి అది నేర్చుకుంటున్నారు అనుకుంటలేదని ఇంకాని, ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తున్నాను యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా 1-to-1 చేసే సత్తా రావాలి. ఈ రోజు 5%, 8%, 12%, 16% వరకు వచ్చిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉంటారు. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ నుంచి ఎర్నింగ్ కి వెళ్తున్నారు అంతే కదండి, 16% వచ్చాకే మనకి ఎర్నింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్పటి వరకు మనం 100-1000 రూపాయల లోపే ఉంటాం. మరి ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో మనం ఎంత నేర్చుకున్నాం కావాలి. ఎవరో వచ్చారు ఎవరో చేసుకెళ్ళిపోతారని కాదు, మనం ఎంత అందులో చేస్తాము, మనం ఎంత ఉందో సక్సెస్ అనేది మనం చూసుకోవాలి ఇందులో. ఓకే రైట్, మన సెషన్ లోకి వెళ్దాం. మరి మనకేమున్నాయంటే మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే డైలీ హోమ్ నీడ్స్. మరి డైలీ హోమ్ నీడ్స్ లో మనం వెస్టేజ్ ఉన్న ప్రొడక్ట్స్ మన ఇంట్లో ఎంతవరకు వాడుతున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పొద్దున్నే వాడేది ఏంటంటే మనం పేస్ట్. మరి ఆ పేస్ట్ ఏదైతే ఉందో బయట మనం దొరికేది, సార్ సపోజ్ కోల్గేట్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ 1-to-1 చేస్తున్నాక వెళ్ళామంటే ఒక ఇంటికి, సారీ ఏమనుకోకండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. మరి కోల్గేట్ పేస్ట్ వాడుతున్నారు అనుకుంటా ఇంట్లో జనం. అప్పుడు సార్ ఒకసారి మీ ఇంట్లో వాడుకునే పేస్ట్ ని నాకు చూపించండి సార్ అని మీరు అడిగి తెప్పించుకున్నారు అనుకో, దాని వెనకాల రాసి ఉంటదండి బ్రష్ థరోలీ అట్లీస్ట్ ట్వైస్ ఏ డే ఆర్ డైరెక్టెడ్ విత్ ఫిజిషియన్ అని రాసి ఉంటది. అంటే ఒక్కసారి కాదు 2 సార్లు పళ్ళు తోమండి రాసి ఉంటది. 2 సార్లు పళ్ళు తోమడం అనేది కరెక్టే, ఎందుకంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే మనకి పళ్ళకి గాలి పట్టి ఉంటది కాబట్టి ఖచ్చితంగా బ్రష్ చేయాలి. మరి మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఏదో తింటూ ఉంటాం, మనకు పళ్ళు పడుతుంది. నైట్ పడుకునే ముందు ఫ్రెష్ గా ఉండాలంటే పళ్ళు ఖచ్చితంగా బ్రష్ చేయాలి. మరి children under 6 years of age should have adult supervisor and use only P-sized amount. అక్కడ ఏం రాసిందంటే ఎవరైతే 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళ సంరక్షణలో అది కూడా ఒక పీనట్ అంటే బఠానీ గింజంత పేస్ట్ మాత్రమే వాడాలి అని రాశాడు. అంటే అది కంపల్సరీ అక్కడ రాశాడంటే అది ఎంత హానికరమో అయితేనే రాస్తాడు. పర్లేదు అంటే విస్మరిస్తారు, కాకపోతే అది హానికరం కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. మళ్ళీ లాస్ట్ లో రాశాడు సరే డోంట్ స్వాలో అంటే మింగకూడదు, కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు, మింగేస్తున్నారు. మరి ఇది అంతా ఏమవుతుందంటే కెమికల్ అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది కదా.
మరి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, మన యొక్క బాడీ పార్ట్స్ లో ఉన్న కణాలకు పట్టడం జరుగుతూ ఉంటది. మరి అలా కెమికల్ ఎప్పుడైతే మన బాడీ పార్ట్స్ లో వెళ్తూ అదే డే బై డే స్లో పాయిజన్ లా పంపిస్తున్నామో కొన్ని ఇయర్స్ కానీ కొన్ని సంవత్సరాలకు కానీ ఆ కణాలు లైట్ గా అబ్నార్మల్ సెల్స్ కింద మారుతాయి. అబ్నార్మల్ అంటే ఏం కాదండి, ఈరోజు చూడండి, మనం ఎవరినైనా గిల్లామనుకోండి, గిల్లక ముందు గిల్లాక చూసారా పైన బొబ్బలా వస్తుంది, అంటే అది అబ్నార్మల్, అంటే వాచింది. అలా సేమ్ మన కణాలు కూడా అలాగే లోన అదే సేమ్ ఇలా వాచిందంటేనే అక్కడ కణాలు పాడాయి వాచ్ అయ్యి అర్థం. అలా మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మన బాడీలో కూడా లోన ఉన్న కణాలు అలాగే దెబ్బతినడం జరుగుతూ ఉంటది. తిని ఆటోమేటిక్ గా క్యాన్సర్ సెల్స్ కానీ లేదంటే ఒక ఇన్ఫెక్షన్ రూపంలో మనం బయటకు రావడం జరుగుతూ ఉంటది. మరి ఒక పేషెంట్ దగ్గర ఎంత ఉందంటే మనం తినే ఫుడ్ లో ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. చూసారా, ఒకప్పుడు మనం ఏం చేసేవాం, పూర్వం టైంలో ఉప్పు కళ్ళుప్పుతో గాని, కచ్చికల పొడితో గాని, లేదంటే పందములతో గాని మనం కళ్ళు తోముకునేవాళ్ళం. మరి ఈ రోజు చూసారా, కోల్గేట్ సాల్ట్ అని, లేదంటే మ్యాక్స్ ఫ్రెష్ అని చెప్పి క్రిస్టల్స్, అంటే ఇంకా అది కెమికల్స్ అవి. నెక్స్ట్ హెర్బల్ అని చెప్పి చూసారండి, ఇక్కడ హెర్బల్ పేస్ట్ అని చెప్పి కోల్గేట్ లో రిలీజ్ చేయడం జరిగింది. మరి హెర్బల్ అయితే ఎంతమంది వాడతారండి కోల్గేట్ హెర్బల్? అది కెమికల్ పేస్ట్ కాబట్టి ఈ రోజుకి కోల్గేట్ హెర్బల్ ఎవరు వాడలేదు. అసలు కోల్గేట్ దాని మీద కూడా రాస్తుంటది వెనకాల 6 సంవత్సరాల పిల్లలు వాడకూడదని. దీనికి మీనింగ్ ఎందుకంటే చాలా మంది తెలియదు. 1-to-1 చేసినప్పుడు మనం ఏదైతే బయట వాడే పేస్ట్ వెనకాల ఖచ్చితంగా ఏదో ఒకటి రాసి ఉంటుంది. కోల్గేట్ అయితే 6 సంవత్సరాలు, సెన్సిడెంట్ అయితే 12 years, ఇలా ప్రతి కేటగిరీలో రాసి ఉంటది. మనం ఒకసారి చెక్ చేసి అవతల వాళ్ళకి అవగాహన కల్పించాం అనుకోండి, ఖచ్చితంగా మనకి మన దాంట్లో ఎన్ని పేస్టులు ఉన్నాయి, 3 పేస్టులు, అంటే 3 రకాల పేస్టులు ఉన్నాయి. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఏంటి, మన దాంట్లో ఉన్నది డెంటిష్యూ. ఒకప్పుడు ఈ పేస్ట్ 72 రూపాయలు దొరికింది. మరి ఇప్పుడు నాకు తెలిసి 63 రూపీస్ అనుకుంటున్నాను. అంటే మనకి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మనకి సెప్టెంబర్ 22వ తారీఖున మనకి కొన్ని జిఎస్టి సంస్కరణలు, అంటే మనకి కొన్ని రేటు తగ్గింపులు జరగడం జరిగినాయి. డిసెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 22కు ముందు, 22 తర్వాత మన వెస్టేజ్ లో చాలా ప్రొడక్ట్స్ రేటు తగ్గినాయి. ఒకప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అనేవారు. దానికి కంపెనీ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఆయిల్ కానీ రేటు పెరుగుతుంది. అప్పుడు కంపెనీ చేతుల్లో లేని పని మన కంపెనీ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించిన వెంటనే మన ప్రొడక్ట్స్ యొక్క ఏదైతే ఉందో ట్యాక్స్ వాల్యూ, జిఎస్టి, సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి, ఈ 3 తగ్గడం జరిగింది. అందుకే 72 విలువ చేసే పేస్ట్ మనకు ఇప్పుడు 63 రూపాయలుగా వస్తుంది. ఇది పాత డిపి. మరి మన పేస్ట్ దేంతో తయారు చేస్తున్నారంటే వేపాకు, లవంగం. మరి వేపాకు ఏం చేస్తుందంటే క్రిముల్ని చంపుతుంది. లవంగం ఏం చేస్తుంది, మన పళ్ళు క్యావిటీస్ లో ఉన్న పుచ్చు ఏదైతే ఉందో ఆ పుచ్చు పళ్ళు ద్వారా వచ్చే పెయిన్, అంటే సలుపును తగ్గిస్తుంది. మరి ఈ రోజు మన పేస్ట్ మీద రాసి ఉంటుందా చూడండి, వెనకాల ఎవరు వాడకూడదని ఏమి ఉండదు, అందరూ వాడుకోవచ్చు. ఈ పేస్ట్ వాడడం వల్ల మనకి పళ్ళు సలుపులు అనేవి 100% తగ్గుతాయి. అది నేను చెప్పిన మాట కాదు, ఎవరైతే వాడారో వాడినిచ్చిన టెస్ట్ మోనియల్. మరి ఇటువంటి టెస్ట్ మోనియల్ ఎక్కడ దొరుకుతుంది, మన జూమ్ అయిపోయిన ఫీడ్బ్యాక్ లో గానీ, లేదంటే మనకి టెస్ట్ మోనియల్ ఎక్కడ దొరుకుతుందండి, సిఎన్టీ మీటింగ్ కానీ, లేదంటే 1 డే వర్క్ షాప్ చేసినప్పుడు, 8 ఫెలిస్టేషన్ చేసినప్పుడు ఎవరప్పుడు మనకి టెస్ట్ మోనియల్ ఇస్తారు సరే, అటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు మీకు తెలుస్తాయి. మరి ఈ రోజు జూమ్కి వచ్చిన వాళ్ళు రేపు వద్దు రారు. మరి జూమ్కి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అన్ని వచ్చి ఉండాలి, వాళ్ళు ఫాలోఅప్ చేసుకున్న వాళ్ళు రాకపోవచ్చు అయిన ఉండాలి, వాళ్ళు రాకపోయినా మనం వచ్చి ఉండాలి. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే జూమ్కి వస్తారో రెగ్యులర్ గా వచ్చి అటెండెన్స్ మాత్రమే వస్తుంది. మరి కొత్త వాళ్ళందరికీ అన్ని వచ్చి అనుకుంటున్నారు. మరి తెలుసుకోండి, మీరు అందరూ ఫాలోఅప్ చేయండి. మన పేస్ట్ ఎప్పుడైతే 1-to-1 చేసినప్పుడు చెప్పే విధానం బయట పేస్ట్ కి ఈ పేస్ట్ కి డిఫరెన్స్ చూపించాలి. ఎందుకంటే మన పేస్ట్ వాడడం వల్ల ఏంటి, అసలు మన పేస్ట్ ఎలా తయారవుతుంది, మన పేస్ట్ లో డెమో కూడా చేయొచ్చండి, ఇది ఆర్గానికా కెమికల్ అని.
మనకు డెమోస్ అని యూట్యూబ్ లో ఉంటాయి. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ముందుగా మీరు వీడియో చూసి అసలు ఎందుకంటే అండి చాలా మంది ఫేక్ గాళ్ళు ఉంటారు. డిఫరెంట్ అంటే తప్పుడు వీడియోలు చేసుకొని మనం యూట్యూబ్ లో పెడతారు. ఫస్ట్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. అది ఒరిజినల్ వీడియో, ఫేక్ వీడియో. ఒరిజినల్ వీడియో ఇది చూపించదగ్గ వీడియో అని చెప్పి మనం చూపించుకోవాలి. ఆ వీడియో లేదంటే ఆ వీడియో చూసి ఆ పేస్ట్ పట్టుకెళ్ళి మీరే డెమో చేయాలి. ఇది 100% రైట్. ఓకే లీడర్స్. మరి నెక్స్ట్ వైట్నింగ్ పేస్ట్ అంటే మనకి పళ్ళు ఏదైతే ఉందో గార, చాలా మందికి పళ్ళు నలుపు వచ్చేస్తా ఉంటాయి బికాజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల గాను, లేదంటే వాళ్ళు ఉన్న హ్యాబిట్స్, లేదంటే వాళ్ళ కొన్ని పళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి బ్లాక్ రావడం జరుగుతూ ఉంటది. మన దాంట్లో వైట్నింగ్ పేస్ట్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే మనకి జెంట్లీగా పాలిష్ చేస్తూ ఉంటది. ఆల్టర్నేటివ్ డేస్ కానీ డైలీ వాడుకున్న ఏమవుదు. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే పళ్ళుకున్న స్టెయిన్స్ ని రిమూవ్ చేసి పళ్ళు తెలుపు అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ మూడో పేస్ట్ ఏంటండి? జ్ఞానో పేస్ట్. మరి ఇది ఏం చేస్తుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడడం వల్ల పుచ్చుపళ్ళు అనేది రాకుండా ఉంటది. నిజంగా నాకు అతిది ఫేవరెట్ పేస్ట్ అనుకోవాలి. ఇది మరి నేను వైట్నింగ్ పేస్ట్ వాడాను, నార్మల్ పేస్ట్ వాడాను, జ్ఞానో పేస్ట్ వాడాను. నాకు ఈ మూడిట్లో నచ్చింది జ్ఞానో పేస్ట్. ఈ పేస్ట్ తో తోముకుంటే నిజంగా ఒక ఫీలింగ్ అనేది ఉంది. పళ్ళు తోముకునే ఒక ఫీలింగ్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఆ పళ్ళు చాలా ఫ్రెష్ గా మనం ఆటోమేటిక్ గా ఎక్స్ప్రెస్ చేయగలము. నెక్స్ట్ దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే పుచ్చుపళ్ళు పట్టకుండా ఉంటది. యాంటీ బ్యాక్టీరియల్ పేస్ట్ అండి ఇది. అంటే బ్యాక్టీరియా అవుతుందో మన పళ్ళ మీద చనిపోవడం జరుగుతూ ఉంటది. నెక్స్ట్ రీఫ్రెష్ చేస్తుంది మౌత్ ని. మరి ఇది దేంతో తయారు చేశారంటే ఎర్ర పుట్టగొడుగు ఉంది కదండి మనకి జ్ఞానోధర్మ సప్లిమెంట్ ఉంది కదా, అటువంటి పుట్టగొడుగుతో తయారు చేసిన పేస్ట్ అండి ఇది. నిజంగా ఇది దీనికి డాబర్ రెడ్ కి తేడా ఏంటంటే, డాబర్ రెడ్ మనం పళ్ళలో పెట్టుకున్నప్పుడు మనకి బొక్కలు గాని పళ్ళు గాని మండిపోవడం, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక సెన్సేషన్ వస్తుంది. మరి సేమ్ ఇది కూడా ఆ టైప్ లోనే ఉంటది, కానీ ఇది ఆ టైప్ లో రాదు. ఎందుకంటే ఇది కెమికల్ కాదు, ఆర్గానిక్ కాబట్టి. అది కెమికల్ పేస్ట్ కాబట్టి మన పళ్ళు గాని లేదంటే మన చిగులు గాని వాసిపోవడం జరుగుతూ ఉంటుంది 2-3 రోజులకు తోముకున్నాం. మరి నెక్స్ట్ ఈ పేస్ట్ కి ముందు మనం బ్రష్ కావాలి కదండి. మన వెస్టేజ్ లో డెంట్ ఎష్యూర్ మల్టీ యాక్షన్ టూత్ బ్రష్ ఉంది. మరి ఇది 2 పాయింట్ బ్రషెస్ తో తయారవుతుంది. అంటే 2 పాయింట్ అంటే ఏం కాదంటే అది బ్రాండ్. బ్రస్టిల్స్ అంటే మనకి పైన పొల్ల పైన ఏదైతే బ్రష్ ఉందో బ్రష్ పైన ఉన్న మనకి హెయిర్ లైక్ ఫోలికల్స్ ఉన్నాయి కదా అవి. మరి 2 పాయింట్ ఎందుకు పనికొస్తుందంటే అదే ఆ బ్రస్టిల్స్ ఎందుకు పనికొస్తున్నాయంటే, మన బ్రష్ లో తోముకుని పక్కన పెట్టేశాక వాటర్ అన్ని ఉంటుంది కదండి, బ్యాక్టీరియా రావడం జరుగుతూ ఉంటది. అటువంటి బ్యాక్టీరియా రాకుండా హైజీన్ గా ఉంచడానికి పనికొస్తుంది 2 పాయింట్ బ్రిస్టిల్స్. నెక్స్ట్ మనకి పళ్ళు కూడా జెంట్లీగా, అంటే ఏదో ఒక దూదుతో తోముకున్న అనే ఫీలింగ్ లో ఉంటది. బయటికి దీనికి చాలా తేడా ఉంటుంది చూడండి. బయట బ్రష్ కి దీనికి కొన్ని వాళ్ళ అయ్యేటప్పటికి బయట బ్రష్ హార్డ్ అయిపోతూ ఉంటదండి. మనది హార్డ్ అవ్వదు, ఎంత తోమినా సరే మనది మెత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక బ్రష్ వాడినంటే ఒక 3 to 4 months పైన వస్తుంది. ఇంతకు ముందు నేను వాడిన ఏదైతే బయట మార్కెట్ లో వాడిన బ్రష్ ఒక 1.5 months కానీ 2 months అయ్యేటప్పటికి అది హార్డ్ అయిపోయి మన పళ్ళు చిగుళ్ళు పైకంటే అదే తినేయడం జరుగుతూ ఉంది. అప్పుడు తర్వాత ఆటోమేటిక్ గా పళ్ళు సలుపులు రావడం, అంటే డిఫరెంట్ సెన్సేషన్స్ రావడం జరిగేది. నిజంగా ఎప్పుడైతే వెస్టేజ్ బ్రష్ వాడుతూ చేశానో ఆటోమేటిక్ గా మనకి ఫ్రీనెస్, మౌత్ లో మన ఎటు సైడ్ అయినా సరే ఫ్రీగా మూవ్ చేయొచ్చు. అంతే మెత్తగా ఉంటది, అంతే జెంటిల్ గా మెత్తగా మసాజ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ మౌత్ వాష్. మన దగ్గర మింట్ ఉంటుంది, అదేంటంటే మనకి పుదీనాతో తయారు చేసిన మనకి మౌత్ వాష్ ఉందండి. మౌత్ వాష్ అంటే మనది ఏంటంటే ఆఫ్టర్ బ్రష్ చేసుకున్నాక మనం పిక్కులను చూస్తే మనకి ఆఫ్టర్ ఇంకా మిగిలిపోయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో పలుకు పట్టిందో అది చనిపోవడం జరుగుతూ ఉంటది. అంటే పళ్ళు పుచ్చు పట్టకుండా చాలా బాగా పనికొస్తుంది. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, ఆఫ్టర్నూన్ అయినా సరే, మనం ఏదైనా తిన్నాక పిక్కులను చూసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మౌత్ లో ఉన్న బ్యాక్టీరియా గానీ వేస్ట్ గానీ బయట రావడం జరుగుతుంది. ఇది కూడా నేను వాడేనండి, చాలా బాగుంటది ఎష్యూర్ మనకి మౌత్ వాష్. ఎందుకంటే ఇది అందరూ వాడరు, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే వాడతారు. ఇది కూడా వాడండి, వాడిపించండి మీ పిల్లల చేత, మీ కుటుంబం చేత, మీ రిలేటివ్స్ చేత. నెక్స్ట్ టీ.
చాలా మంది అంటారు డస్ట్ టీ అంటే ఏంటి సార్ అంటారు. అంటే డస్ట్ అంటే దుమ్ముతో తయారు చేసిన టీ కాదండి. యాక్చువల్ గా గూగుల్లోకి వెళ్ళి నేను కొట్టింది ఇది డస్ట్ టీ అని కొట్టగానే మనకి కొన్ని పేర్లు రావడం జరిగినాయి. బ్రోక్ బాండ్, 3 రోజెస్ ఇలాగా టాటా చక్ర గోల్డ్ అని చెప్పి మనకి ఇలా కొన్ని రావడం జరిగినాయి డస్ట్ టీలే. మరి ఇక్కడ డస్ట్ టీ అంటే తుమ్మని కాదు. ఏదైతే ఆకులు రాలిపోయి సగం కుళ్ళిన ఆకులు ఉంటాయో, రాలిపోయి మీ కింద ఉన్న ఆకులు ఉంటాయో వాటితో తయారు చేసిన టీ అండి. మరి రా కింద రాలిపోయి మనకి ఆ కింద పురుగుల్లోనే ఇలా ఉంటాయి చూసారు ఆకులు, అవి సగం కుళ్ళిపోయి సగం ఎండిపోయిన ఆకులు ఉంటాయి చూసారండి. వీటి ద్వారా మనకి టీ తయారు చేశారు. బయట ఏదైతే ఉందో డస్ట్ టీ అంటాం చూసారా అవి. మరి అది ఎంత హైజీనిక్ అండి. అంతే కదా. ఈ రోజు సక్కులు మనకి మ్యాంగో జ్యూస్ అని చెప్పి మజా ఉంది, కుళ్ళిపోయిన మామిడి పళ్ళతో తయారు చేస్తారని ఎంతమంది తెలుసు. కానీ మనం లొట్టలేసుకుంటే తాగుతాం, మామిడి పండు తింటాం మానేసి. అలాగే సేమ్ టీ కూడా అంతే. మరి ఈ టీ బయట మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఏదైతే మనకి డస్ట్ పార్టికల్స్ తో తయారవుతుందన్నాను, అదే కాకుండా టీ చూడండి. ఈ రోజు చాలా మంది 10 రోజులు తాగడం మానేశారు అనుకోండి, వాళ్ళ సెన్సేషన్ ఎలా ఉంటది. మందు తాగిన వ్యక్తి మనకి మందు తాగి దూరంగా పెట్టి వాళ్ళు ఒక జైల్లో పెడితే ఎలా ఉంటుందో, సేమ్ టీ తాగిన వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తాడు. అంటే తలపోట్లు కానీ, నాలుగు పీకడం కానీ. అంటే ఈ టీని ఏం చేస్తున్నారు, నికోటిన్ అనే ఒక డ్రగ్ కలపడం వల్ల ఆ టీకి బానిస అవుతున్నారు. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ ఏంటంటే నికోటిన్ పాత్ర అంటే కలర్. టీ చాలా మంది కలర్ కావాలి, కానీ ఈ రోజు టీ కలర్ లేకపోతే టీ తాగలేకపోతున్నారు. దానికి కారణం ఎడిక్షన్. టీ కలర్ ఉండాలి, డైలీ టీ తాగాలి 2-3 పూటలు. అంటే టీ కలర్ రావాలంటే మరి అవి ముదురాకులు అయి ఉండాలి. నెక్స్ట్ ముదురాకులైనా అంత కలర్ రాదు. టీ కలర్ యాడ్ చేయడం వల్ల అది బాగా డార్క్ కలర్ వస్తుంది. మరి ఈ రోజు టీ కలర్ యాడ్ చేస్తే మన బాడీకి ఏమొస్తుందండి, క్యాన్సర్ వస్తుంది. అంటే మన బాడీలో ఉన్న కణాలు పోవడం వల్ల. చూసారా, నేను ప్రతిదీ కణంతోనే కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన బాడీ తయారైందే కణం. ఈ రోజు క్యాన్సర్ వస్తుందంటే మన బాడీలో ఏదో కణం పాడవుతేనే మనకి ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే మన బాడీకి తీసుకునే కెమికల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు కలరింగ్ ఏజెంట్ కానీ, నికోటిన్ కానీ, ఇలా డిఫరెంట్ ఏదైతే ఉన్నాయో కెమికల్, ఇవి మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో కణాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మన ఆరోగ్యం పోతుందా లేదనేది మీ దృష్టిలోనే ఉంటుంది అది. ఎందుకంటే ఈ రోజు బయట టీకి మన టీకి తేడా ఇలా చెప్పదలిస్తేనే మీరు మన మార్కెట్ చేయగలరు. మరి మన ఏంటంటే కలర్ అస్సలే ఉండదు. ఎందుకు కలర్ ఉండదని అడిగారు అనుకోండి, మన టీ లేతాకులు చేస్తారు. ఎందుకంటే లేతాకులు చిగుళ్ళు తెంపి ఎండబెట్టి మన టీని తయారు చేస్తారు. అందుకే మన టీ కలర్ ఉండదు. కలర్ కావాలంటే కలరింగ్ ఏజెంట్ యాడ్ చేయాలి బయటలాగా. కానీ మన వెస్టేజ్ కంపెనీ ఆర్గానిక్ కంపెనీ కాబట్టి ఏ కలర్ యాడ్ చేయదు. నెక్స్ట్ మన టీ తాగడం వల్ల హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్, అంటే అరుగుదల వ్యవస్థ, గ్యాస్ అనేది మనకు రాకుండా ఉంటది. మరి స్ట్రెస్ ఫ్రీ, అంటే మనం బ్రెయిన్ ని ఫ్రీగా ఉంచుకోవచ్చు. చూడండి, చాలా మంది ఏదైనా ఆలోచిస్తున్నారు అనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతా ఉంటది, తలపోటు వస్తూ ఉంటది. మరి అటువంటి వ్యక్తి మన టీ తాగడం వల్ల కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతారు, యాంటీ ఆక్సిడెంట్స్ పొందుతారు. అసలు యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే మన బాడీలో ఒత్తిడి కలిగించే కొన్ని కారకాలు ఉంటాయి. ఆ కారకాలకి రివర్స్ లో పనిచేసేది యాంటీ ఆక్సిడెంట్. అటువంటి కారకాలు రాకుండా మన బాడీని ఫ్రీగా ఉంచుతుంది. మరి అటువంటి అసలు యాక్చువల్ గా ఎందులో దొరుకుతాయి అంటే, మనం ఒక బత్తాయి జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, 4 బత్తాయి జ్యూస్ కప్పులు తాగితే మనం తాగే ఒక టీ కప్ తో సమానం. మరి అటువంటి టీ మన వెస్టేజ్ కంపెనీ అందిస్తుందంటే మనకి కంపెనీకి థ్యాంక్స్ తెలుపుకోవాలి. మనకి ప్రొడక్ట్ రివ్యూ కూడా అలాగే ఉంటది. ఎందుకంటే ఇది ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో రివ్యూ, ఆ రివ్యూ నేను తణుకు సిఎన్టీలో కూర్చున్నప్పుడు అండి, నేను కొత్తగా ఎప్పుడైతే వచ్చానో ఒక 6 to 8 months గ్యాప్ లో ఒక ఓల్డ్ ఏజ్ ఆవిడ, అంటే ఒక ముసలావిడ, నేను టీ తీసుకున్నానండి. ఈ టీ తాగడం ద్వారా నాకు ఏమైందంటే గ్యాస్ సమస్య తగ్గింది అని చెప్పింది. గ్యాస్ సమస్య తగ్గిందని చెప్పింది. అంటే హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్, బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ మారి ఆటోమేటిక్ గా గ్యాస్ కంట్రోల్ అయ్యింది. మరి ఇదే టీ మనం బయట తాగితే గ్యాస్ పెరుగుతుంది. మరి ఆలోచించాలి.
నెక్స్ట్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. మన టీ తాగడం ద్వారా స్ట్రెస్ ఫీలింగ్స్ తగ్గి ఆవిడ కన్సీవ్ అయిందంటండి. ఎందుకంటే ఆవిడ బాడీలో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆవిడ టెన్షన్ ఫీల్ అయ్యి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ద్వారా ఆవిడకి స్ట్రెస్ ఫీల్ అవుతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఆటోమేటిక్ గా కన్సీవ్ అయ్యేది కాదండి. డాక్టర్ అయితే అన్ని బాగానే ఉన్నాయని ఇవ్వరంట. మన టీ తాగడం ద్వారా కన్సీవ్ అయిందని ఆవిడ మాటల్లోనే విన్నాను ఒక వీడియోలో. సెకండ్ ఏంటంటే స్పైసీ టీ. నేను డైలీ తాగుతున్నాను ఇప్పుడు ఇది నిజంగా నేను లాస్ట్ 1 month నుంచి నేను ఇది అవాయిడ్ చేశాను. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి పెట్టడం మర్చిపోయాను 2-3 సార్లు. దీనివల్ల నేను ఇంటికి తెచ్చుకోలేకపోయానండి ఇది. మరి ఎప్పుడు వచ్చిందంటే నాకు గొంతుకు రొంప ఎప్పుడు పట్టిందో అప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చి మా అట్టే స్టాక్ పాయింట్ లో మనం తీసుకోవడం జరిగింది. మరి ఇది తాగాక నాకు చాలా రిలీఫ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తాగాక నాకు ఏమైందంటే ఆటోమేటిక్ గా కఫం లైట్ గా వచ్చి ఇది ఎక్కువ రావడం జరిగింది. అంటే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో బయటకు ఒకసారి వచ్చేస్తుంది. అంటే కఫం ఎందుకంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారానే మన బాడీలో ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంటది. మరి ఇది ఏంటంటే మన 8 herbs. మరి మన ఇంట్లో ఉండే 8 వనమూలికలతో తయారు చేసిన టీ ఇది. అశ్వగంధ, తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, కిస్మిస్, సొంటి, ఇలా డిఫరెంట్ ఏదైతే 8 రకాల మన ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయో వాటి ద్వారా తయారు చేయబడిన టీ అండి. ఇప్పుడు సీజనల్ టీ ఇది, ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్ వచ్చేది గొంతుకు రంపు వస్తుంది, తడవడం, వర్షంలో తడవడం వల్ల గాను మీరు బయట తీసుకునే ఫుడ్. అసలు యాక్చువల్ గా నాకు ఈ గొంతుకు రంపు కూడా రాకపోతును. ఏంటంటే నేను లాస్ట్ టైం మన పాలకొల్లు వెళ్ళినప్పుడు మష్రూమ్ చూడగానే నాకు చాలా ఇష్టం, పకోడీ తినడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆటోమేటిక్ గా ఆడ ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ మరిగించే ఆయిల్ కదండి, ఒక్కసారి మన ఎయిర్ కదా, ఒక 5 to 6, 7 times వాడిన ఆయిల్ అది. దాని వల్ల నాకు గొంతుకు పట్టడం జరిగింది. తర్వాత నేను సిఎన్టీకి వెళ్ళినప్పుడు క్లాస్ తీసుకున్నప్పుడు పర్లేదు, సాయంత్రం అయ్యేటప్పటికి గొంతుకు నొప్పి రావడం జరిగిందండి. మళ్ళా ఆ రోజు నాకు లైట్ గా ఫీవర్ ఇష్యూ, అసలు ఫీవర్ రాలేదనుకున్నాను నేను, మళ్ళా రోజు తగ్గిపోయిందండి. కాకపోతే నేను తిన్న ఫుడ్ ఏదైతే బయట ఉందో దాని వల్లే నా హెల్త్ పాడైందని 100% తెలుసుకున్నాను. మరి ఎప్పుడైతే నీ టీ తాగానో ఆటోమేటిక్ గా కొంచెం నాకు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది మళ్ళీ. నిజంగా ఈ టీ తాగినప్పుడల్లా చాలా ఫ్రెష్ గా ఉంటదండి మనకి గొంతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేనికి పనికొస్తుందంటే మనకి దగ్గు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా బాగా 100% క్యూర్ ఇది. ఎవరైతే నిజంగా వాడాలనుకుంటున్నారో మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రొడక్ట్ ఈ జూమ్ లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా టీ ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు మీరు ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే ఈ 5 నెలలు వాడితేనే, ఎందుకంటే ఈ వాల్యూ అనేది నాకు వచ్చాక తెలిసింది, మీకు రాకుండా నేను చెప్తున్నాను. 5 నెలలు మీ ఇంట్లో ఈ మాత్రమే తాగండి. 100 దగ్గు వస్తే మీరు బయట ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది, మళ్ళీ ఆవిరి తగిలితే గట్టేయడం జరుగుతుంది. అంటే దీన్ని వాడే పర్పస్ మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు పొడి ఏరియాలో ఉంచుకోవాలి, అంటే ఖాళీ కప్పులో వేసుకుని వెంటనే మనం కింద ప్యాక్ చేసుకోవాలి, అప్పుడు పాలు వేసుకోవాలి. చాలా మంది కప్పులో పాలు వేసుకుని స్పూన్ తో తెచ్చి అందులో వేసి మళ్ళీ ఆ స్పూన్ అందులో పెట్టవాలి, గట్టేస్తుంది. దీని టేస్ట్ తెలుసుకోవాలంటే మీరు తాగితేనే తెలుస్తుందండి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్. చాలా మంది హెయిర్ ఆయిల్ అనుకుంటారు పారాషూట్ ఆయిల్. చూడండి అడ్వర్టైజ్మెంట్ లా చేస్తున్నారు, కానీ ఆ డబ్బా మీద మీకు హెయిర్ ఆయిల్ అని ఎప్పుడైనా రాసిందా? ఎందుకంటే ఒక హెయిర్ కి ఆయిల్ వాడాలంటే కొన్ని మనకి నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ఫాలో అవ్వి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదండి హెయిర్, ఆ నార్మ్స్ ఫాలో అవుతేనే మన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి. మరి ఆల్మండ్ డ్రాప్ ఆయిల్ అంటారు తప్ప అది హెయిర్ ఆయిల్ అని ఎప్పుడైనా రాశారా? కాదు, మన తలకి రాసుకోవడం జరుగుతుంది. అంటే అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తున్నారు కానీ ప్రొడక్ట్ లో చూపిస్తలేదు. అది మన దగ్గర ఏముందంటే అండి, హెయిర్ ఆయిల్ అని చెప్పి చూసారా మెన్షన్ చేస్తుంది. ఇంకో నేను జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే దాని మీద ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అనేది మెన్షన్ చేస్తేనే మన హెయిర్ కి వాడాలి. మరి మన ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారంటే ట్రీ గా చెప్పింది చూసారా, టీ ట్రీ అంటే టీ చెట్టు నుంచి తీస్తున్నారు. ఎనరికా అని చెప్పి మనకి మొక్క ఉంటుందండి, ఆ మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్.
ఇది మనం వాడడం వల్ల మనకి యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతాం. సో పదే పదే మనకి, ఎందుకంటే ఈ భూప్రపంచంలో స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతిదీ మనం దేనికో దానికోసం ఆలోచిస్తూనే ఉంటాం, లేదంటే అది అవుతలేదు ఇది అవుతలేదు టెన్షన్ పెట్టుకునే ఉంటాం. మరి ఈ ఆయిల్ ఏంటంటే మసాజ్ చేసుకోవడం ద్వారా స్ట్రెస్ ఫ్రీ తగ్గుతుంది, రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ మసాజ్ చేసుకోవడం ద్వారా ఇది ఏంటంటే మన జుట్టు కుదుళ్ళు ఉన్నాయి కదండి, కుదుళ్ళు బలపడతాయి. వీక్ గా ఉన్న హెయిర్ లైట్ గా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఊడిపోయిన హెయిర్ మళ్ళీ బలంగా రావడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది భయపడతారు ఆయిల్ మార్చినట్టే. అంటే దీని యొక్క పని ఏంటంటే కుదుళ్ళు బలంగా బలపరిచి వీక్ గా ఉన్న హెయిర్ ఊడిపోయి అక్కడ అదే ప్లేస్ లో కొత్త హెయిర్ వచ్చేలా చేస్తుందండి. నిజంగా చాలా బాగుంటది. నేను వెస్టేజ్ లోకి వచ్చాక కొబ్బరి నూనె అనేది మళ్ళీ పెట్టలేదు, ఇదే ఆయిల్ వాడుతున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. నిజంగా బ్రేక్ఫాస్ట్ అంటే మామూలు బ్రేక్ఫాస్ట్ కాదు ఇది. మన బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్. ఎందుకంటే ఖచ్చితంగా మనకి బాడీకి కావాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఐరన్ అని చెప్పుకోవాలి. మన బాడీలో బ్లడ్ పెరగాలంటే మనకి ఐరన్ శాతం కావాలి. నెక్స్ట్ మన బాడీలో తిన్నది మనకి కరెక్ట్ గా సక్రమంగా రావాలంటే వేస్ట్ రూపంలో ఫైబర్ కావాలి, అంటే పీచు పదార్థం. నెక్స్ట్ మనకి బలం కావాలి, ఏదైనా పని చేయాలంటే మనకి ప్రోటీన్ కావాలి. మరి ఇవన్నీ మనకి వెస్టేజ్ బ్రేక్ఫాస్ట్ సిరల్స్ లో దొరుకుతుంది. మరి అదేంటంటే డ్రై ఫ్రూట్స్ రూపంలో గుమ్మడి గింజలు కానీ, బాదం గింజలు కానీ, కిస్మిస్, అమర్నాథ్ ఏదైతే ఉన్నాయో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ ద్వారా మనకు దొరుకుతుంది. నిజంగా మార్నింగ్ మీరు ఏదైతే ఆయిలీ బ్రేక్ఫాస్ట్ ఉందో, అంటే ఆయిల్ తో తయారు చేయబడిన బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మీ యొక్క హెల్త్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మంది వాడుతున్నారు, కాకపోతే కొంతమంది వాడడం లేదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా మనకి హనీతో కోట్ చేయబడి ఉంటది, తీయగా ఉంటది. అంటే ఒకసారి ట్రై చేయండి. అమర్నాథ్ అంటే ఇందులో మనకి తెల్లగా గింజలు ఉంటాయి చూసారండి బాయ్. నెక్స్ట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. మరి రైస్ బ్రాన్ ఆయిల్ దేనికి పనికొస్తుందండి? నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే మన గ్రూప్ లో మేడం గారు 17 ఆయిల్ బాటిల్ పెట్టారండి. ఒకటి కాదు, వాళ్ళు ఇంటి చుట్టుపక్కల 17 మందికి ఒక ఆయిల్ బాటిల్. అంటే ఆవిడ జాయిన్ అయ్యి 3 to 4 months అయ్యింది. మరి ఈ 4 months లో వాళ్ళ చుట్టూ ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆయిల్ ఫ్యాక్టరీని డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, మనకు కావాల్సింది హెల్త్. మరి మన ఆరోగ్యం ఎక్కడ కోల్పోతున్నామంటే మనం ఆడి ఆయిల్లోనే. ఏదైతే వాడుతున్నామో ఆయిల్ మంచిదా కాదా, చెడ్డదా కాదా మనం ఆలోచిస్తలేదు. ఎందుకంటే ఈ రోజు మన ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో, మినిమం ఒక 60 to 70 years ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు ఆయిల్ ఎక్కడ కొనుక్కునేవారు? గానుగ ఆడించుకునేవారు. అంటే ఊరి చివరి మిల్లు కానీ, లేదంటే ఒక సెంటర్ లో ఒక మిల్లు ఉంటే ఆ మిల్లు దగ్గరికి వెళ్ళి గానుగ తెచ్చుకునేవారు. మరి ఈ రోజు అటువంటి పరిస్థితులు మనకి మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే చూసారా, నేను ఎక్కడ చాలా ఊర్లో చూస్తున్నాను, ఊరు చివరి వచ్చినప్పుడు ఒక మిల్లు పెడుతున్నారండి. ఇక్కడే మనకి మార్టేరు ఊరు చివర అత్తలు వెళ్లే రోడ్ లో ఉంటుంది, గానుగ పెట్టారు. అలాగే సెంటర్ లోకి వచ్చి ఒక గానుగ ఉంటుంది. ఏంటంటే ఈ గానుగ దగ్గరికి వెళ్ళి మనం ఒక లీటర్ ఆయిల్ అడుగుతుంటే 540 రూపాయలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వుల నూనె తీసుకోండి, నువ్వులు 1 లీటర్ నూనె 540 రూపాయలు ఒక లీటరు. సారీ, 550 రూపాయలు లీటరు. మరి ఈ రోజు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని ఒక కిరాణా షాప్ లోకి వెళ్ళి తీసుకుని 150 రూపాయలు. మరి ఎన్ని ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కోవచ్చు ఒక గానుగ నూనె కొనుక్కునే లీటర్ ఆయిల్ తో? ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 to 4 ప్యాకెట్స్ కొనుక్కోవచ్చు ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు వేసుకుంటే. మరి 4 ఆయిల్ ప్యాకెట్ల ప్లేస్ అంటే 4 లీటర్ల ఆయిల్ వస్తుంది 1 లీటర్ ప్లేస్ లో. మరి ఇక్కడ ఆరోగ్యం ఎక్కడ ఉంది? 1 లీటర్ లో ఉందా, 4 లీటర్లో ఉందా? మరి నువ్వులు రేట్ ఎక్కువ కాబట్టి 550 అమ్మడం జరుగుతుంది. మరి రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏదైతే వరి మనం పండిస్తున్నామో బియ్యం పొట్టుపై ఉన్న తొక్కతో మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ అని చెప్పి మనకి తయారు చేయడం జరిగింది. మరి ఇది మనకి 2 లీటర్స్ 540 రూపీస్. మరి బయటతో పోల్చుకుంటే, గానుగ నూనెతో పోల్చుకుంటే ఇది కూడా ఆరోగ్యవంతమైన ఆయిల్. కాకపోతే దీని యొక్క రా మెటీరియల్ చీప్ కాస్ట్ లో దొరుకుతుంది కాబట్టి మనకి అందులో 1 లీటర్ దొరుకుతుంటే మనకి ఇక్కడ 2 లీటర్స్ దొరుకుతుంది. పైగా మంది గానుగ నూనెతో పోలిస్తే 100% ఆరోగ్యవంతమైన ఆయిల్. ఎందుకంటే ఇందులో మనకి
ప్లస్ ఎఫ్ అంటే ఫోర్టిఫైడ్ విత్ మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆరిజినల్ ఉంటుందండి, గామా ఆరిజినల్. ఎప్పుడైతే గానుగ నూనెతో పోల్చుకున్నామో, ఎందుకంటే నేను ఆరోగ్యవంతమైన నూనెతో పోలుస్తాను ఇక్కడ, ఆలోచించండి. చెడు ఆయిల్ తో పోలుస్తలేదు. మనకి ఇక్కడ గానుగ నూనెతో పోలిస్తే ఇందులో ఆరిజినల్ ఉంటది, కొలెస్ట్రాల్ ఫ్రీ ఉంటది. అక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉంటది ఏంటండి, అంటే లోయరింగ్ బెడ్ కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ, ఫిజికల్లీ రిఫైన్డ్. చూసారా అక్కడ ఆల్రెడీ రాస్తుంది ఫిజికల్లీ రిఫైన్డ్, లోయర్స్ ది ఎఫ్ఎఫ్ఈ అని. చూసారా, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు, కెమికల్ రిఫైనింగ్ ఉండదు, మనకి గుడ్ ఫర్ హెల్త్. మరి ఇటువంటి ఆయిల్ మనం వాడడం వల్ల ఏదైతే పైన చూపించానో చూసారా, మన గుండె అంత ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ అవడం జరుగుతూ ఉంటది. మరి ఎప్పుడైతే మీరు బయట మార్కెట్ లో దొరికే వేరుశెనగ గోని కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వాడడం వల్ల మీ యొక్క నెర్వ్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇలా జరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక్క రోజుతో వచ్చే కూడిక కాదు, మనం వాడగా కొన్ని సంవత్సరాలకి మనకు అలా రావడం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు గుండెపోటుతో చనిపోవడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాడే ఆయిల్ మాత్రమే. ఈ ఆయిల్ నేను ఇంతకు ముందు జూమ్ లో ఒక ఆయిల్ కోసమే ఒక జూమ్ చేశాను. మరి ఎవరైతే ఆ మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళకి బాగా క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆయిల్ మార్చుకోవాలి. నెక్స్ట్ డ్రింక్. మరి డ్రింక్ అనగానే మనకి ఈ రోజు ఎండ కాచిన లాంగ్ ఏదైనా ఊరు వెళ్ళినా మనం వెళ్ళినట్టునే ఒక థమ్స్అప్ అండి. ఎందుకంటే కార్ కానీ బస్సు కానీ దిగ్గానే ఎక్కడ మనకి కూల్ డ్రింక్ షాప్ ఉందో పరిగెత్తుకెళ్ళి ఒక థమ్స్అప్ ఇవ్వన్నా లేదంటే ఒక మజా ఇవ్వన్నా అని అడుగుతాం. మరి అవి తాగడం వల్ల మన బాడీకి ఎంతవరకు రైట్? ఎందుకంటే తాగినప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అయ్యాక అవే మన బాడీలో క్యాన్సర్ కణాలని క్రియేట్ చేస్తుంది. మరి ఈ రోజు ఊరికి ఒక 10-15 మంది క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు చనిపోతున్నారు, 10 మంది వస్తున్నారు చనిపోతున్నారు. అంటే మనకు తెలియకుండానే మన బాడీలో క్యాన్సర్ సెల్స్ వస్తున్నాయంటే మనం తీసుకునే కెమికల్ పానీయాలు, కెమికల్ ఫుడ్. మరి ఈ రోజు మన వెస్టేజ్ లో ఆర్గానిక్ రూపంలో ఉన్న మనకి ఇనివిగో ఫ్రెష్ అండ్ అప్ అని చెప్పి రసన అయితే బయట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఇది ఆరెంజ్ ఫ్లేవర్ తో దొరుకుతుందండి. నిజంగా అన్ని మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో అన్ని రేటు తగ్గినాయి, ఇది ఒకటి మాత్రమే రేట్ పెరిగింది. ఎందుకంటే దీనికి ఇది డ్రింక్స్ లోకి వస్తుంది కాదండి, అందుకే గవర్నమెంట్ మనకి ఇది రేట్ పెంచడం జరిగింది. బయట మనం తాగే కూల్ డ్రింక్ రేట్ పెరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూల్ డ్రింక్స్ లోకి వస్తుంది కాబట్టి, అంటే ఫ్రెష్ అండ్ అప్ జ్యూస్ లోకి వస్తుంది, అంటే జ్యూస్ అండ్ డ్రింక్స్ లోకి వస్తుంది కాబట్టి ఇది మనకి దీని యొక్క రేటు పెరిగింది 240 రూపాయలు ఇది. మరి ఇది మీ ఇంట్లో పెంచుకుని మీ పిల్లలు దాహం అన్నప్పుడల్లా ఫ్రిడ్జ్ లో కలిపేసి పెట్టుకుని మీ పిల్లలకు అందించడం వల్ల విటమిన్ సి పుష్కలంగా మన డైలీ కావాల్సింది. మనకి విటమిన్ సి అనేది ఇందులో 53.46 మిల్లీగ్రామ్స్ జరుగుతుంది. జింక్ 6.32 మిల్లీగ్రామ్స్ జరుగుతుంది. జింక్ అనేది మనకి మినరల్ అండి. ఆ జింక్ మన బాడీకి ఎముకలకు కానీ మన బాడీ జీవించే వ్యవస్థను పెంచుతుంది. మనకి బాడీలో ఉన్న డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా మన జింక్ చాలా అవసరం. మరి ఈ రోజు మీరు కెమికల్ ఇవ్వడం వల్ల మన బాడీ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ మారిపోతుంది, మన బాడీలో ఉన్న తత్వం కోల్పోతున్నాం. అదే మన డ్రింక్ తాగడం వల్ల విటమిన్ సి, జింక్ రావడం వల్ల మన ఆరోగ్యం పెంచుకుంటున్నామండి. ఖచ్చితంగా మీ బాడీ రిఫ్రెష్ అవుతుంది. కలిపి విధానంగా కలుపుకోండి. బయట నుంచి కూడా మీరు సపోజ్ మీరు కలుపుకున్నారనుకోండి, నిమ్మకాయ కలుపుకున్నా, నారింజకాయ కలుపుకున్నా టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి అలాగా. మరి నెక్స్ట్ చాక్లెట్స్. మనం బయట నేను నరసింహ గారు చెప్పారు కోకో పౌడర్ సార్, అప్పుడు చాక్లెట్ నేను బయట తినేసి పల్ప్ మట్టికి తినేసి కాయలు అక్కడ అన్నారు కదా, అటువంటి పంట మేము కూడా వేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఆ కాయ ముగ్గిందో ఆటోమేటిక్ గా పల్ప్ అనేది అసలు వేస్ట్, అది మనకు తినే ప్రొడక్ట్ కాదు. ఆ గింజ మనకి బాగా పనుకో, ఆ పల్పుని పక్కకు పడేసి ఆ గింజను ఎనబెట్టి ఆ గింజలు కేజీ 180 రూపాయలకి అమ్ముతారు. నేను కూడా అమ్మేవాడిని, కానూరులో కొనుక్కునేవారండి అవి. మరి అవి దేనికి పనికొస్తున్నాయి అంటే మనం చాక్లెట్ తయారు చేయడానికి పనికొస్తున్నాయి. మరి అదే చాక్లెట్ తో పాటు అందులో కెమికల్స్, షుగర్స్ యాడ్ చేయడం వల్ల, అంటే ఆ కాయ మంచిదే, ఆ కాయలో కలిపే కెమికల్స్ నెక్స్ట్ షుగర్ ఇవి యాడ్ అవడం వల్ల ఆ చాక్లెట్ అనేది డేంజరస్ గా తయారైంది. మరి మన పిల్లలకి మంచి చాక్లెట్ ఇవ్వాలంటే ప్రోటీన్ స్నాక్ బార్ చూసారా, అంటే జీడిపప్పు
జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ వీటితో తయారైన మనకి ఎనర్జీ స్నాక్ బార్, ప్రోటీన్ స్నాక్ బార్ అంటే ఇవి మన డ్రై ఫ్రూట్స్ తో చేస్తారు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్ బార్ అంటే అవిసె గింజలు. ఎవరైతే పిల్లలకి మనం ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వం కాబట్టి మన పిల్లలకి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఇస్తే, అంటే ఫ్లాక్స్ సీడ్ చాక్లెట్ ఇస్తే ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినట్టే. అంటే వాళ్ళ యొక్క గుండె హెల్త్, హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. షుగర్స్ లెవెల్స్ పెరగవు. బయట చాక్లెట్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది షుగర్. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చే అవకాశం 100% లో 30% ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే షుగర్ తో పుట్టే పిల్లలు ఉన్నారు, చిన్నప్పుడే షుగర్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అందుకే మనం షుగర్ ఏదైతే ఉందో బయట చాక్లెట్ లో షుగర్, కెమికల్స్ ఉండడం వల్ల హెల్త్ పాడైపోతుంది, పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఖచ్చితంగా మన దాంట్లో 3 రకాల చాక్లెట్లు ఉన్నాయండి. ఫ్లాక్స్ సీడ్ బార్, ఎనర్జీ స్నాక్ బార్, ప్రోటీన్ స్నాక్ బార్ మీ పిల్లలకి అలవాటు చేయండి. నెక్స్ట్ శీతాకాలం వస్తుంది, ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే ఫుడ్ క్రీమ్. ఈ ఫుడ్ క్రీమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే చెప్పగలరు, నేను అంత చెప్పలేను. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ లేడీస్ ప్రొడక్ట్. నెక్స్ట్ వెస్కేర్ కి వచ్చినప్పటికైతే 100% చెప్పగలను. వెస్కేర్ అనేది నిజంగా ఫాస్ట్ రిలీఫ్ అండి, చాలా బాగా పనికి వస్తుంది. ఒకసారి కాలు మనకి బెనికినప్పుడు కానీ ఎక్కడ నడువు నొప్పి వచ్చినా సరే రాసుకుంటే మనకి ఆటోమేటిక్ గా రిలీఫ్ రావడం జరుగుతూ ఉంది. మరి ఇది కెమికల్ అంటే ఇది కెమికల్ కాదు, మన ఆర్గానిక్ ద్వారా తయారు చేసిందే. ఇవి వాడితేనే తెలుస్తాయి. ఎందుకంటే ఒకసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, మనకి ఎప్పుడు దెబ్బ తగ్గుతుందో తెలియదు. అంటే ఖచ్చితంగా మన ఇంట్లో స్టోర్ లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది. నెక్స్ట్ మన వెస్టేజ్ లో ఇన్ఫెక్షన్స్ కి గురి అవ్వకుండా 2 సోపులు ఉన్నాయి. ఒకటి గురి అవ్వక వాడే సోప్ ఏంటంటే జెర్మ్ ప్రొడక్షన్ సోప్. చాలా మందికి దురద రావడం కానీ, నెల రావడం కానీ చిక్స్, మరి వాళ్ళు జెర్మ్ ప్రొడక్షన్ సోప్ వాడండి, చాలా బాగుంటది. నేను ఈ సోప్ తో పాటు జెర్మ్ ప్రొడక్షన్ సోప్ కూడా వాడతాను. ఎందుకంటే ఒక రోజు ఇది, ఒక రోజు అది. ఎందుకంటే రాకుండా కూడా వాడుకోవచ్చు జెర్మ్ ప్రొడక్షన్. ఎందుకంటే మనం డైలీ బయటకు వెళ్తాం, ఎక్కడో దుక్కున్నా మన బాడీ మీద ఏదో ఒకటి వాళ్తా ఉంటుంది. మరి అది ఆటోమేటిక్ గా పెద్దది అవ్వకుండా ఉండాలంటే, ఆర్గానిజం గుడ్లు పెట్టకుండా ఖచ్చితంగా చనిపోవాలంటే మనం జెర్మ్ ప్రొడక్షన్ సోప్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే నా పేరులోనే ఉంది, జెర్మ్ అంటే మనకి వైరస్, బ్యాక్టీరియా, జాబ్స్ అంట, అవి చంపడానికి పాపనికి వస్తుంది. మరి రాకుండా ఫ్రెష్ గా ఉండాలంటే మన వేపాకు, పుదీనా మనకి సోప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేప, తులసి, పుదీనా 3 రకాలతో తయారు చేసిన సోప్ ఇది వాడటం వల్ల మనకి చర్మం ఛాయ్ అనేది ఖచ్చితంగా మనకి కోల్పోతాం, అంటే బ్లాక్ కలర్ వస్తాం. వాడగా ఆటోమేటిక్ గా ఛాయ్ రావడం జరుగుతుంది. చూసారా మెడిమిక్స్ ఉంటుంది, చూసారా ఇదే కేటగిరీలో సేమ్ ఇదే ఉంటుంది మెడిమిక్స్. కానీ మార్కెట్ లో ఎందుకు లేదని మీరు ఆలోచించారు ఎప్పుడైనా సరే? మెడిమిక్స్ యాడ్ చూడండి, సంతూరు ఒక నిమిషం కానీ ఒక 5 నిమిషాలు తీసుకోండి. 5 నిమిషాలు ఎన్నిసార్లు యాడ్ వస్తుంది, మెడిమిక్స్ ఎన్నిసార్లు యాడ్ వస్తుంది? 5 నిమిషాలతో పోల్చుకుంటే సంతూరు ఒకసారైనా వస్తుంది, మెడిమిక్స్ 5 నిమిషాలు కదండి, రోజుకి ఒకసారి వస్తే కారణం. అంటే మెడిమిక్స్ మంచి సోపు, సంతూరు కెమికల్ సోప్. కానీ ఇక్కడ యాడ్ ఇచ్చిన సోపే ప్రజలు కొనడం జరిగింది. సంతూర్ సోప్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి బయట. ఎందుకంటే మరి అది ఎవరు తోముకుంటున్నారు? మహేష్ బాబు తోముకుంటున్నాడని ఒక ఫీలింగ్ లో మనం తోముకుంటున్నాం, కానీ మహేష్ బాబు వాడు. సమంత తోముకునే ఫీలింగ్ లో మనం వాడుతాం, సమంతలా కలర్ వస్తామని. కానీ సమంత సోప్ వాడదు. ఇక్కడ పిచ్చి ఎవరంటే పిచ్చి వాళ్ళు, వాడిన వాళ్ళే పిచ్చి వాళ్ళు, మనం కాదు. మనం వాడే సోప్ ఏంటి? నీమ్ సోప్ కానీ, జెర్మ్ సోప్ కానీ, లేదంటే జీసీ బార్, కాంప్లెక్స్ బార్. మరి ఖచ్చితంగా మీరు ఛాయ్ రావాలి. చిన్న పిల్లలు ఎవరైతే అప్పుడే భూమి మీదకి వచ్చారో పిల్లలు, అంటే కొత్తగా పుట్టిన పిల్లలు కానీ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వాడాల్సిన ప్రొడక్ట్ ఏదైతే ఉందంటే మన దాంట్లో మనకి కొలెస్ట్రామ్ ఒకటి, నెక్స్ట్ సీసీ బార్. అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కానీ ఎవరైనా వాడుకోవచ్చు సీసీ బార్. అంటే ఒకప్పుడు చూసారండి, జాన్సన్ బేబీ సోప్ అని చెప్పి యాడ్ తీసేసింది. ఇప్పుడు అసలు యాడ్ అనేది రావట్లేదు మనకి టీవీల్లో, చూసే ఉంటారు. ఎందుకంటే అది వాడడం వల్ల పిల్లలకి క్యాన్సర్ వస్తుందంటే, అందుకే ఎన్నిసార్లు బ్యాన్ చేసిన మళ్ళీ మన మార్కెట్ లో కనపడుతుంది, కానీ యాడ్స్ మట్టుకు రావట్లేదు. మరి మీరు అర్థం చేసుకోవాలి, మన సోపులకి బయట సోపులకి తేడా వాడితేనే తెలుస్తుంది. ఈ సీసీ బార్ వాడడం వల్ల నాకు తెలిసి చాలా మంది ఉంటారు, మొన్నటి వరకు సీసీ బార్ దొరకలేదు.
మళ్ళీ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. తగ్గినాయండి సోప్ రేట్స్. సో చెక్ చేసుకోండి. ఎందుకంటే బయట సోప్ తో పోలిస్తే మనకి ఏ గ్రేడ్ సోప్స్ మన ఆరోగ్యవంతమైన సోప్స్ ఇవి. మరి బయట సోప్స్ అంటే టోయిలెట్ సోప్స్ అంటారు బి గ్రేడ్. అది చేతులు కడుక్కోవడానికి పనికొస్తాయి తప్ప ఫేస్ కి వాడడానికి అస్సలు పనికిరావు. నెక్స్ట్ హనీ సోప్. మరి ఈ రోజు కుంకుమ పువ్వుతో తయారు చేసిన సోప్ మనది కాంప్లెక్స్ అండ్ బార్. మరి ఈ సోప్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చాలా మంది ఉప్పు ఛాయ అంటే చూడండి వాటర్ సాల్ట్ గా వస్తుంది ఆ ఏరియాలో. ఎందుకంటే నాకు తెలియదు. షాప్ కి ఎవరో వస్తే మనకి నార్త్ ఇండియన్ చెప్పడం జరిగింది. భయ్యా కాంప్లెక్స్ బార్ నై మిల్తా అన్నాడు. నై మిల్తా భయ్యా అన్నాడు. క్యా భయ్యా అన్నాడు. ఎందుకు భయ్యా అది సాల్ట్ ఉండే ఏరియా సాల్ట్ బ్లాక్ వచ్చేస్తుంది అన్నాడు నా వ్యక్తి. నార్త్ ఇండియన్ వచ్చి 300 పీవీ చేస్తాడు. అలా అప్లై ఫోన్ చేస్తా ఉంటాడే 300 పీవీ కరో కరో అని చెప్పి. ఎందుకంటే స్పీకర్ పెట్టాడు నాకు. ఎలాగంటే ఒక బాస్ లాగే అడ్మాయిస్తాడు నార్త్ ఇండియాలో. అందుకే నార్త్ ఇండియాలో సేల్ పడిపోవడం జరిగింది. మరి ఒకప్పుడు చూడండి కరోనా బిఫోర్ కరోనా ఆఫ్టర్ నార్త్ ఇండియా సేల్. కరోనా బిఫోర్ బాగుండేది.